ఒక కొత్త మంత్లీ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ ఔట్ అయింది. సామ్‌సంగ్ గెలాక్సీ S24 FE మొబైల్స్‌కి. ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ అనేది నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక సైజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది 297.29 ఎంబీ అయితే ఉంది. నేనైతే ఆల్రెడీ డౌన్లోడింగ్ స్టార్ట్ చేశాను. వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఇన్‌స్టాల్ అయితే చేస్తాను. ఇకపోతే ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. సీపీయూ అండ్ జీపీయూ స్కోర్స్ అనేది ఈ మొబైల్ ఫోన్‌ది అప్డేట్ చేయకముందు ఎలా ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని. అదేవిధంగా నేనేమైనా నోటీస్ ఇష్యూస్ ఫేస్ చేశానా కొన్ని గంటలు యూజ్ చేసిన తర్వాత అని. ఈ అప్డేట్ కంప్లీట్ అవ్వడానికి అరౌండ్ 5 మినిట్స్ టైమ్ అయితే తీసుకుంటుంది. సో, మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి అవుతున్నప్పుడు. ఇక చేంజ్ లాగ్ పరంగా చూసినట్లయితే మీరు ఎటువంటి నోటిసబుల్ చేంజెస్ అయితే చూడరు. ముందెలా ఉందో సేమ్ అలానే ఉంటుంది మొబైల్ ఫోన్ అనేది. కానీ సీపీయూ అండ్ జీపీయూ స్కోర్స్‌లో మాత్రం కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు సీపీయూ సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ స్కోర్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరిక్కడ చూసినట్లయితే చాలా డిప్ అయితే వచ్చింది. అంటే తగ్గింది పెర్ఫార్మన్స్ అనేది స్కోర్స్‌లో ముందుకుతో పోల్చుకున్నట్లయితే. దీని అర్థం ఏంటంటే మీరేమైనా హెవీ టాస్క్ యూజ్ చేస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్‌గా అప్డేట్ చేయకముందు యూజ్ చేసిన టాస్క్ ఈ అప్డేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఫాస్ట్‌గా అయితే మీ మొబైల్ హీట్ అయితే అయిపోతుంది. ఇక జీపీయూ చూసుకున్నట్లయితే జీపీయూలో కొంచెం ఇంప్రూవ్‌మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి ముందుతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో, ఈ అప్డేట్ మీరు ఇన్‌స్టాల్ చేయాలా వద్దనేది కంప్లీట్‌లీ మీ యొక్క డెసిషన్ మీద అయితే ఉంటుంది. పర్సనల్‌గా నన్ను అడిగినట్లయితే నేనైతే రికమెండ్ చేస్తాను వెయిట్ చేయమని నెక్స్ట్ మంత్ అప్డేట్ కోసం. నేనైతే దాని మీద మళ్ళీ ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. సేమ్ ఇదే విధంగా స్కోర్స్ అన్ని టెస్టింగ్ చేసి సో దట్ మీకు ఐడియా అయితే వస్తుంది. అసలు ఇది ఓకేనా కాదా అప్డేట్ చేయొచ్చని. అండ్ మేబీ ఏమైనా ఈ స్కోర్స్ చేంజ్ అవుతాయని చెప్పి కూడా చూద్దాం నెక్స్ట్ అప్డేట్‌లో. ఇక ఇష్యూస్ ఏమైనా నోటీస్ చేశానా అంటే నో గైస్ ఎటువంటి ఇష్యూస్ అయితే నేను నోటీస్ చేయలేదు. అప్డేట్ చేసిన తర్వాత అంత బాగా అయితే వర్క్ అవుతుంది. సో, అదనమాట వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపించిందని అనుకుంటున్నాను. అవును అంటే కింద కనిపించిన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను అలాగే ఈ మొబైల్ రిలేటెడ్ ఎక్స్‌ట్రా ప్రొడక్ట్ లింక్స్ కూడా అయితే యాడ్ చేశాను. అంటే ఒకవేళ మీరు ఈ మొబైల్ ప్రొటెక్షన్ పరంగా ఏమైనా ప్రొడక్ట్స్ కావాలనుకున్నట్లయితే ఆ డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే చెక్ చేయండి. చాలా బాగా అయితే యూజ్‌ఫుల్ అవుతాయి ప్రొడక్ట్స్ అనేది.